ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒరే శరత్, కండిషన్ లేకుండా అన్కండిషనల్గా మొదలయ్యేదరా ఫ్రెండ్షిప్ అంటే. మధ్యలో బంధాలు కలిసాయి కదా అని పిలుపులో మార్పు ఉండకూడదురా. మళ్ళీ అండి అన్నావనుకో, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అంతే. అయ్య బాబోయ్, అంత పని చేయకండి. సరే సరే, పెళ్ళొద్దు ఏవద్దు, వెళ్దాం పదండి. రేయ్, రేయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావా? మర్యాదగా లోపలికొచ్చి మా భూమిని చూసుకొని పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని వెళ్ళరా. ఇలా మాట్లాడితే ఓకేనా? ఇప్పుడు ట్రాక్ లో పడ్డావు, పదరా వెళ్దాం. పదరా రా బాబు. ఒరే శరత్, మా వాడి గురించి నీకో విషయం చెప్పాలరా. నాన్న, ఇప్పుడు అవన్నీ చెప్పాలా? చెప్పాలరా. కలుపుకునే బంధాలు ఎంత బలంగా ఉంటాయో తెలియడం కోసమైనా సరే చెప్పాలి కదా. ప్లీజ్ నాన్న. ఉదయ్, మేం ఫ్రెండ్స్. నువ్వు వద్దన్నా కూడా వాడు చెప్తాడు. వాడు నాకు చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఎందుకు? అందరికీ ఒకేసారి చెప్పనివ్వండి. ఒరే చెప్పరా. గుడ్ నైట్ చెప్దామని వీడి రూమ్కి వెళ్ళాను రా. నేను వచ్చిన ఉనికిని కూడా గమనించకుండా వీడు మీ అమ్మాయి ఫోటో, అదే భూమి ఫోటో చూస్తూ కూర్చుండిపోయాడు రా. నిజమా? అంటే భూమి డాన్స్ కి నేను పెద్ద అభిమానిని. ఓ సంతోషం. సంతోషం ఏంటి బావా, మన అదృష్టం కూడా. భూమి గురించి అన్నీ తెలిసి కూడా రఘుపతి అన్నయ్య గారు ఈ పెళ్లి ఒప్పుకున్నారు. ఈ ఇంటి ఆడపిల్లని కోడలుగా తీసుకెళ్లే ఎవరైనా అదృష్టవంతులేనమ్మా. అయ్యా, అందరికీ నమస్కారం. నమస్కారం పంతులు గారు. రోడ్లు రద్దీగా ఉండడం వల్ల ఆలస్యమైంది, క్షమించాలి. పర్వాలేదు, కూర్చోండి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునే కార్యక్రమం అయిందా? ఇంకా లేదండి. మా బావయ్య ఇప్పుడే వచ్చాడు, మాట్లాడుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటే అయిపోతుంది కదండి. ఆ, మీరా వెళ్ళి భూమిని తీసుకురా. అలాగే అన్నయ్య. భూమి, 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 అయ్యో, వదినా, భూమి ఇంట్లో లేదు. సరిగ్గా చూసావా? బావా, ఒకసారి నీతో మాట్లాడాలి. అన్నయ్య గారు, 2 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. అలాగే. ఇప్పుడే వస్తానరా. భూమి ఇంట్లో లేదు బావా. ఎరా చెర్రీ, ఈ పెళ్లి చూపులు తప్పించడానికి నువ్వే భూమిని ఎక్కడైనా దాచేసావా ఏంటి? నేనెందుకు దాస్తానత్తయ్య? నాకేం అవసరం? తమరు చరిత్ర మర్చిపోయినట్టున్నారు. తమతో భూమి పెళ్ళనుకున్న ముందు రోజు రాత్రి తమరే ప్లాన్ చేసి భూమిని గగంతో కలపాలనుకున్నారు. అవును. రైట్, చెప్పరా. మళ్ళీ భూమిని కన్విన్స్ చేసి ఆ గగన్ దగ్గరకు పంపించేసావా? మావయ్య, ఆ రోజంటే భూమితో నాకు పెళ్లి ఇష్టం లేదు, అందుకే అలా చేశాను. ఈ రోజు నాకేం అవసరం మావయ్య? నక్షత్రతో నా పెళ్లి అయిపోయింది కదా. అవునన్నయ్య,
వాడు చెప్తుంది నిజమే కదా? మావయ్య, నా మీద నమ్మకం లేకపోతే ఒక్కసారి భూమికి ఫోన్ చేయండి. ఎక్కడుందో తనే చెప్తుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. బావా, ఈ భూమి ఎక్కడుంది? బావా, ఎక్కడుంది? బావా, గట్టిగా అరవకు బావా. లోపల పెళ్లి వాళ్ళున్నారు. చూస్తుంటే ఈసారి భూమి మనకి తలవంపులు తెచ్చేలా ఉంది. నో, నా భూమి అలా చేయదు. అయ్యో బావా, పెళ్లి చూపులున్నాయని తెలిసినా కూడా ఇంట్లోంచి భూమి మాయమైపోయిందంటే ఇంకా నీకు అర్థం కావడం లేదా? నువ్వు చూసిన సంబంధం భూమికి ఇష్టం లేదు బావా. నో నో, సంబంధం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసే స్వాతంత్రం నా భూమికి నేనెప్పుడో ఇచ్చాను. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆగు. నాతో మాట్లాడాలని నన్ను పక్కకి తీసుకెళ్ళిందే దేనికోసమో తెలుసమ్మా? పెళ్ళి అయిపోయాక ఇల్లరికం వస్తావా అని అడగటానికి. మళ్ళీ ఎందుకొచ్చావమ్మా? మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు నా స్థానంలో ఇంకెవరన్నా ఉంటే కొట్టేవారేమో. కొట్టేంత కఠినత్వం నాకు లేకపోయినా కఠినంగా మాట్లాడి పంపించేసే లౌక్యం నాకు తెలుసు. అంత కఠినంగా మాట్లాడకముందే వెళ్ళిపోమ్మా. మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా భూమి? మా గగన్తో మాట్లాడడానికి ఇంకేం మిగిలుంది? నా తాళి తెగకుండా ఆపావన్న కారణంతో నిన్ను గట్టిగా ఏమైనా అందామనుకున్నా అనలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో.